హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా వంకాయ ఎండి చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి. ఈ వంకాయ ఎండి చేపల పులుసు అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా అయితే ఒక పావు కేజీ దాకా వంకాయ అయితే తీసుకుని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వాటర్లు అయితే వేసుకుని కొన్ని సాల్ట్ కూడా వేసి పక్కన ఉంచండి. ఈ విధంగా వంకాయలు సాల్ట్ వేయడం వల్ల వంకాయ అనేది కాస్త కరుసు బారకుండా ఉంటుందండి. ఇప్పుడు మీడియం సైజు టమాటాలు కూడా ఒక 3 టమాటాలు కట్ చేసి పక్కన ఉంచండి. మీడియం సైజు ఉల్లిపాయలు కూడా ఒక 2 కట్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే వాష్ చేసుకుని నానబెట్టండి. ఇప్పుడు ఒక వేడి నీళ్ళు అయితే ఎండి చేపలను అంతా కూడా వేసుకుని ఒక 10 నిమిషాలు ముందుగానే నానబెట్టుకుని ఈ ఎండి చేపల్లో ఉండే ఇసుక అంతా కూడా పోయేంత వరకు కూడా బాగా నీట్గా వాష్ చేసుకుని పక్కన ఉంచండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకుని ఈ ఆవాలు జీలకర్ర రెండు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఆనియన్ అనేది బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అయితేనేనండి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఆనియన్ అనేది బాగా ఫ్రై అయ్యేటప్పటికే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఈ కరివేపాకులో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆ టమాటా ముక్కలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి. టమాటాలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేయండి. టమాటాలో సాల్ట్ అనేది వేయడం వల్ల టమాటా అనేది చాలా తొందరగానే మగ్గుతుందండి. సో ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకుని మూత అయితే పెట్టి ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేయండి. టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ అనేది బాగా పైకి తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేయండి. చూసారు కదండి, ఈ విధంగా వాటర్ అంతా కూడా పోయి టమాటా అనేది బాగా మెత్తగా బాయిల్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేయండి. ఈ విధంగా టమాటా బాయిల్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. పసుపులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ వంకాయ అంతా కూడా వేసేసుకోండి. వంకాయ అంతా కూడా వేసుకుని ఈ వంకాయకి కూడా ఉప్పు అంతా కూడా బాగా పట్టేడుగా ఈ వంకాయ ఎర్రగడ్డ టమాటా అంతా కూడా బాగా పట్టేడుగా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత అయితే పెట్టి లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయండి. వంకాయ అనేది ఒక 50% పాటు బాగా బాయిల్ అయ్యేంత వరకు కూడా మూత అయితే పెట్టుకుని అప్పుడప్పుడు కలుపుకుంటూ 5 మినిట్స్ వన్ టైం అయితే బాయిల్ చేయండి. చూసారు కదండి, వంకాయ అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఆ ఎండి చేపలంతా కూడా వేసుకొని ఈ ఎండి చేపలు వంకాయ అంతా కూడా బాగా ఉడికేంత వరకు కూడా బాగా ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో అయితే పెట్టి ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఆ చింతపండు రసం అంతా కూడా వేసుకుని టేస్ట్కి సరిపడంత కారం కూడా వేసుకుని ఈ కారంలో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేయండి. వంకాయ అనేది బాగా ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మీకు వంకాయ పులుసుకు సరిపోయేంత వాటర్ కూడా వేసుకుని ఉప్పు కారం అంతా కూడా సరిపోయిందా ఒకసారి చూసేసుకొని మూత అయితే పెట్టుకుని ఒక 10 to 15 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేయండి. వంకాయ కర్రీ అనేది బాగా బాయిల్ అయ్యి వంకాయ అనేది బాగా చిక్కటి కండెన్సీకి వచ్చిన తర్వాత చూసారు కదండి, ఈ విధంగా చిక్కటి కండెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా బాయిల్ చేయండి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర అయితే దల్లుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.